హలో అండి. ఈరోజు నేను మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోయే ఈ రెసిపీ మనకు రైస్ ఫ్లోర్తో కానీ అలాగే శనగపిండితో కానీ ఎలాంటి అవసరం లేకుండా ఒకే ఒక్క సజ్జపిండితో మనం హెల్తీగా, క్విక్గా, సింపుల్గా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. అందుకోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ సజ్జపిండిని ఒక 1/2 kg దాకా తీసుకున్నానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు, అందుకే చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 kg సజ్జపిండి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల దాకా వేయించుకున్న నువ్వులు వేశాను. ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేశాను. అలాగే రుచికి సరిపడా నేను పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నానండి, గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు దాకా వేయించుకున్న పల్లీల పొడి వేశాను. కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేశాను. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు, పుదీనాను కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రెస్ చేస్తూ బాగా కలపాలి. మనం ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఈ మిరపకాయలు గ్రైండ్ చేసి వేసాం కదా, ఆ ఫ్లేవరు అలాగే ఆనియన్స్ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసి నేను పైన చూపించిన విధంగా కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. అలాగే నేను ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేశాను. మీరు బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను పైన చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా మీడియంగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టాలి. వడకి మధ్యలో హోల్ పెట్టడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు లోపల దాకా బాగా ఫ్రై అవుతుందండి, అందుకే హోల్ పెట్టాను. నేను ఇక్కడ ఫ్రై చేయడానికి నేను పీనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయట్లేదు. గ్రౌండ్నట్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది, అందుకే ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే తొందరగా ఫ్రై అవుతాయి కానీ లోపల దాకా వేగవండి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే మొత్తం పిండినంతటినీ కూడా ఇలా వడలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి చాలా హెల్తీ అండి. ఎంత తిన్నా కూడా మనం వెయిట్ ఇంక్రీజ్ అవుతామని కానీ, లేదు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినడానికి చాలా ఆలోచిస్తారు కదా, అలా ఏ సంకోచం లేకుండా హ్యాపీగా తినొచ్చండి. చాలా హెల్తీ కూడా. ఇలా మొత్తం అన్నీ కూడా నేను వేయించి పెట్టేసుకున్నాను. అంతే అండి. ఇవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి, రైస్ ఫ్లోర్ ఏం లేకుండా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.